హలో ఆల్. ఒక చిన్న క్వశ్చన్తో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గవర్నమెంట్ ఎగ్జామ్లో సెలక్షన్ మరియు రిజెక్షన్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసా? కొన్నిసార్లు 1 మార్క్, 2 మార్కులు లేదా 5 మార్కులు అంతే ఉంటుంది డిఫరెన్స్. ఆ కొన్ని మార్కుల వల్ల వేల ర్యాంకులు అనేవి మారిపోతుంటాయి. కొంతమందికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఇంకొంతమంది ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుంటుంది కదా అని బాధపడుతుంటారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఈ ఎక్స్ట్రా 5 మార్క్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? చాలామంది ఏంటంటే దీనికి ఆన్సర్ ఏం చెప్తారంటే మ్యాథ్స్లో కానీ, లేదంటే రీజనింగ్ క్వశ్చన్స్లో కానీ, లేదా యాప్టిట్యూడ్లో కానీ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే ఆ 5 మార్క్స్ అనేవి వచ్చేవి, అవే ముఖ్యం అని చెప్పి చాలామంది చెప్తారు. కానీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలక్షన్ని నిర్ణయించే అసలు సబ్జెక్ట్ ఏంటని చూస్తే అది జనరల్ స్టడీస్. అవును ఫ్రెండ్స్, చాలామంది ఇగ్నోర్ చేసేది జనరల్ స్టడీస్ని. చాలామంది లాస్ట్ 1 మంత్లో చదువుదాంలే అని వదిలేసే సబ్జెక్టే జనరల్ స్టడీస్. ఇంకా చాలామంది తర్వాత చూద్దాంలే అనుకుంటారు జనరల్ స్టడీస్ని. అదే సబ్జెక్ట్ చాలాసార్లు మీ సెలక్షన్నే నిర్ణయిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇద్దరు కూడా చాలా కష్టపడి చదివారు. ఇద్దరు కూడా మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా బాగా చేశారు. ఇద్దరికి రీజనింగ్లో కూడా మార్క్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. సబ్జెక్ట్లో కూడా చాలా సిమిలర్గా మార్క్స్ వచ్చాయి. ఎగ్జామ్ అంతా కూడా బాగా రాశారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళిద్దరిలో ఒకరికైతే జాబ్ వచ్చింది, ఇంకొకరికి కట్ ఆఫ్కి 6 మార్క్స్ తక్కువ వచ్చి బాధపడ్డారు. ఎందుకు ఇలా జరిగిందని చూస్తే వాళ్ళకి సబ్జెక్ట్లో మార్క్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే రాలేదు, రీజనింగ్లో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. కానీ జనరల్ స్టడీస్లో మాత్రం 10 నుంచి 15 మార్కుల వరకు తేడా వచ్చింది. వాళ్ళిద్దరిలో అక్కడే ర్యాంక్ అనేది మారిపోయింది, అక్కడే సెలక్షన్ అనేది డిసైడ్ అయింది. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాను, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా మిమ్మల్ని కాంపిటీషన్లో ఉంచుతాయి, కానీ జనరల్ స్టడీస్ మిమ్మల్ని విన్నర్గా నిలబెడతాయి. ముఖ్యంగా ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ కూడా ఇది గుర్తుంచుకోవాలి. ఈరోజు తెలంగాణలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ కోసం చాలామంది ఆస్పిరెంట్స్ సిద్ధమవుతున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఏఈ ఎగ్జామ్స్, గ్రూప్ ఎగ్జామ్స్, టెక్నికల్ పోస్ట్స్, డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్స్ వంటి అవకాశాలు రాబోయే రోజుల్లో ఎక్కువగా రావచ్చు. అందుకని చాలామంది ఇప్పటికే ప్రిపరేషన్ మోడ్లో ఉన్నారు. ఈ ఎగ్జామ్స్లో కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ సెలక్షన్ అయ్యే వాళ్ళు కూడా మనలాగే సాధారణమైన స్టూడెంట్స్. వాళ్ళేమి సూపర్గా జీనియస్లేం కాదు, వాళ్ళు స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం, చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, ఒక పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేస్తారు, టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవుతారు, ఇంకొంతమంది నోట్స్ని కలెక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ రీసోర్సెస్ అన్ని కలెక్ట్ చేశాక మెటీరియల్ చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు కన్ఫ్యూజన్ చాలా ఎక్కువైపోతుంది, రాను కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడే చాలామంది ప్రిపరేషన్ అనేది ట్రాక్ అయితే తప్పుతుంది. ప్రిపరేషన్ అంటే ఎక్కువగా మెటీరియల్స్ని కలెక్ట్ చేయడం కాదు. ప్రిపరేషన్ అంటే సరైన విషయాల్ని సరైన విధంగా రైట్ డైరెక్షన్లో చదవడం. ఇప్పుడు మనం ఒకసారి జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ స్టడీస్ అంటే చాలామంది కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే అనుకుంటారు, కానీ అది కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు. జనరల్ స్టడీస్ అంటే జస్ట్ ఏదో హిస్టరీ మాత్రమే కాదు. జనరల్ స్టడీస్ అంటే పాలిటీ మాత్రమే కాదు. జనరల్ స్టడీస్ అనేది ఒక పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ ఉంటాయి, స్టేట్ ఎకానమీ రిలేటెడ్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ అవుతున్నాయో కంటిన్యూ అవుతున్నాయో వాటి గురించి ఉంటుంది, రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ గురించి ఉంటుంది, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో పార్ట్ అండ్ పార్సల్. ఇంత పెద్ద సిలబస్ చూసి చాలామంది అయితే భయపడిపోతారు. కానీ ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం క్లియర్గా చెప్తాను, జనరల్ స్టడీస్ అనేది కష్టమేం కాదు. జనరల్ స్టడీస్ని రాంగ్ వేలో చదవడం అనేది మాత్రం చాలా కష్టం అండ్ ఇంకొంచెం నష్టం కూడా. ఎగ్జాంపుల్కి మనం హిస్టరీ తీసుకుందాం. చాలామంది హిస్టరీ అంటే ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు, కనెక్షన్స్ని అర్థం చేసుకోరు, అందుకే త్వరగా మర్చిపోతారు, రివిజన్ ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది. లెట్ సపోజ్ అశోకుడి గురించి చదువుతున్నారు అనుకుందాం, పేరు మాత్రమే గుర్తుపెట్టుకోవడం కాదు,
కళింగ యుద్ధం ఎందుకు జరిగింది, ఆ కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఏం చేంజెస్ వచ్చాయి, ఆ కళింగ యుద్ధం అయిన తర్వాత అశోకుడు బుద్ధిజం వైపు ఎందుకు వెళ్ళాడు, ఇలా ఒక స్టోరీలాగా మనం అర్థం చేసుకుంటే ఆ టాపిక్ అనేది చాలా కాలం గుర్తుంటుంది. పాలిటీలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఫాలో అవ్వాలి. ఆర్టికల్స్ని బైహార్ట్ చేయడం కాదు, వాటి పర్పస్ అర్థం చేసుకోవాలి. ఎకానమీలో కూడా కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో డెఫినేషన్స్ కన్నా కూడా దాని మీనింగ్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో అయితే మరీ ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం కరెంట్ అఫైర్స్ని చూడాలి. జస్ట్ ఏదో న్యూస్ చదివి ఆ మర్చిపోవడం కాదు. ఆ న్యూస్ వెనుకున్న బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా అడగొచ్చు, ఈ డైరెక్షన్లో మనం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ అనేది వస్తుంది. ఈ ఛానల్లో మనం ఇదే అప్రోచ్ని ఫాలో చేయబోతున్నాం ఫ్రెండ్స్. కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాదు, ఇన్ఫర్మేషన్ని మార్క్స్గా ఎలా మార్చుకోవాలనేది మనం ఈ ఛానల్లో నేర్చుకుంటాం. జనరల్ స్టడీస్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటాం, డైలీ కరెంట్ అఫైర్స్ని నేర్చుకుంటాం, అదేవిధంగా మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంకా లాజికల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం అనలైజ్ చేస్తాం, ఎగ్జామ్స్కి సంబంధించిన స్ట్రాటజీస్ గురించి, మెమరీ టెక్నిక్స్ మెయిన్గా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అండ్ చదివిందంతా ఎలా రివైజ్ చేయాలనే రివిజన్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా సైంటిఫిక్ వేలో నేర్చుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది ఒక్క సబ్జెక్ట్తో పూర్తయ్యేది కాదు, అది ఒక కంప్లీట్ జర్నీ. ఆ జర్నీలో మీకు ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వాలనేది మా ప్రధాన లక్ష్యం. మెయిన్గా రాబోయే కాలంలో టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, ఏఈఈ, యూపీఎస్సి, ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ని స్మార్ట్గా బిల్డ్ చేసుకుందాం. ఈ రోజు నుంచే మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ర్యాండమ్ ప్రిపరేషన్ కాదు, ఒక ప్లాన్డ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ కాదు, స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్ అనేది చాలామంది అనుకున్నట్లు ఏదో లక్ వల్ల అయితే రాదు, కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది, రివిజన్ వల్ల వస్తుంది. అదేవిధంగా చాలా స్మార్ట్గా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈజీగా సాధించగలరు, ఖచ్చితంగా చెప్తున్నాను, సాధించగలరు. మనం కలిసి స్టెప్ బై స్టెప్గా చాలా ముందుకు వెళ్దాం. రేపటి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్తో మన జర్నీని అయితే స్టార్ట్ చేయబోతాం. అలాగే జనరల్ స్టడీస్పై స్ట్రక్చర్డ్ క్లాసెస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ డిస్కషన్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ ఇంకా ఎన్నో టాపిక్స్తో మీ ముందుకైతే వస్తున్నాం. మన లక్ష్యం ఒక్కటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్లో సెలెక్షన్, అది కూడా స్మార్ట్ ప్రిపరేషన్ ద్వారా. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ యూ ఆల్ టు ద రైజ్ అకాడమీ. జై హింద్.